దేవుని ఆరాధించడానికి ఆయా స్థలాల నుండి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. కొత్తగా జన్మించిన వాళ్ళు అనగా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వారు ఏం చేయాలి? ఏం చేయాలంటే మొదటగా వాళ్ళు ఏం చేశారంటే వాక్యం విన్నారు, సువార్తను విన్నారు, మారుమనసు పొందారు, దేవుడు ఎవరో అర్థమైంది, దేవుడు తన కుమారుని లోకంలోనికి ఎందుకు పంపించాడు అర్థమైంది, సువార్తను విన్నారు, మారుమనసు పొందారు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించారు అంటే క్రొత్త జన్మ ఎత్తారు. దేహానికి క్రొత్త జన్మ కాదు, ఆత్మకి క్రొత్త జన్మ. ఆత్మ సంబంధమైన మనుషుడు అపరాధం చేత పాపం చేత చనిపోయినటువంటి వ్యక్తిని బాప్తిస్మమందు తిరిగి పునర్జన్మ పొందారు. పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు. బాప్తిస్మం పునర్జన్మ సంబంధమైన స్నానము రక్షణ ఇచ్చింది. దేవుడు ఏం చేశాడంటే నిబంధనలో ప్రవేశపెట్టాడు వాళ్ళు. ఈ రోజు నుండి ఏమై ఉంటారంటే వాళ్ళు నిబంధన జనులై ఉంటారు. నిబంధన క్రీస్తు ప్రభు రక్తం చేత కొత్త నిబంధన ప్రతిష్ఠించబడింది. క్రీస్తు ప్రభు రక్తం చేత విమోచింపబడిన వారు అంటే విడుదల పొందినవారు. క్రీస్తు ప్రభు రక్తం చేత విమోచింపబడిన వారు అంటే విడుదల పొందినవారు. ఈ విడుదల పొందిన వారు ఎక్కడి నుంచి అంటే లోకము నుండి విడుదల పొందారు. లోకం యొక్క కోరికల్లో నుంచి, దేహం యొక్క కోరికల్లో నుంచి ఆత్మ సంబంధమైన జన్మెత్తి ఆత్మను పోషించుకోవటం, ఆత్మ సంబంధమైన దేహాన్ని ఈ భౌతిక సంబంధమైన దేహం ఏలుబడి చేయకుండా కాదు, ఆత్మ సంబంధమైన దేహాన్ని భౌతిక సంబంధమైన దేహం ఏలుబడి చేయకుండా, అంటే ఈ శరీరము ఆత్మ చెప్పే మాట వినకుండా గత కాలంలో జీవించారు. ఇప్పుడు కొత్త జన్మ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఆ ఆత్మ ఏం చెప్తున్నాడో, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో నీ ఆత్మ నీ దేహాన్ని నడిపించాలి. దేహము ఆత్మ సంబంధమైన వ్యక్తిని నడిపించటం కాదు. ఇప్పుడు నీలో ఉన్న ఆత్మకు పరిశుద్ధాత్మ అడ్వాన్స్ ఇవ్వబడ్డాడు. ఇప్పుడు నీ ఆత్మ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు చెప్తుంటాడంటే నీకు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్తాడు. అంటే ఇప్పుడు దేహము మన మనసు యొక్క, శరీరం యొక్క కోరికలతో పాటు నడవకూడదు. ఇక నడిపించే విధానం వేరుగా ఉంటుంది. ఎలా ఉంటుందో గ్రంథం ఇలా చెప్తుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మానేయాల్సింది. మానేయాల్సింది ఏంటి? ఒకటి సమస్తమైన దుష్టత్వం అంటే దుష్ట తలంపు కూడా రాకూడదు. సమస్తమైన దుష్టత్వం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని చెప్తున్నాడు కీర్తన గ్రంథంలో. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని అన్నాడు. పాపులు మార్గాన్ని కూర్చోవద్దు, అపహాస్కులు కూర్చుండే చోట కూర్చోవద్దు అని చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, కపటం ఉంటుంది, లోపల ఒక ఆలోచన ఉంటుంది, బయటకు ఒకటి చెప్తుంటారు. ఇక అది ఉండకూడదు. 1 దుష్టత్వము, 2 సమస్తమైన కపటము, వేషధారణ. వేషధారణ అంటే ఎట్లా? మనం ఒరిజినల్గా ఏమై ఉన్నామో అది కాకుండా ప్రవర్తించేది ఏదైనా సరే వేషధారణ. ఉదాహరణకి నేను ఒక చిన్న స్థాయిలో ఉండేటువంటి వ్యక్తిని అనుకోండి, పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిలాగా కనబడాలని ఆలోచన చేసి నడుస్తామే, అది వేషధారణ. వేషమే వేసుకోవాల్సిన అవసరంలా. అక్కడ మనకున్న స్థితిని కాకుండా
ఇంకా పై స్థితిలో ఉండాలని నటించే ఏ కార్యక్రమం అయినా సరే వేషధారణ. మనకు ఏ స్థితి ఉందో ఆ స్థితిలోనే ఇబ్బంది లేదు. మనం ఎలాగున్నామో అదే మన ఒరిజినల్ స్థితి, దాన్నే బయటికి ప్రకటించాలి. ఉదాహరణకి వేషధారణ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాది ఉంది, నా జుట్టు అంతా ఊడిపోయింది. కొంతమంది ఏమంటున్నారంటే టీవీలో కనపడాలి, వాక్యం వస్తుంది కదా, కొంచెం విగ్గు లాంటిదో జుట్టుకు రంగు వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని. ఎవరు చెప్పించారు ఇది? అపోజిట్ చెప్పించాడు. షాప్కి వెళ్ళి కటింగ్ చేయించామనుకోండి, ఆ బార్బర్ ఏం చెప్తాడంటే, సార్ జుట్టు తెల్లబడింది కదా, రంగు వేసుకుంటే బాగుంటుంది సార్ అని చెప్తాడు. రంగు ఎందుకు వేసుకోవాలి? అది ప్రశ్న. రంగు ఎందుకు వేసుకోవాలి? జుట్టు నల్లగా కనబడటానికి. ఇప్పుడు నా జుట్టు తెలిపైపోయింది, నా వయసు 57 సంవత్సరాలు వచ్చినాయి. ఈ జుట్టు చూడగానే ఏం తెలుస్తుంది మనుషులకి? ముసలాయన అయిపోయాడని తెలిసింది. జుట్టుకు రంగేసాను అనుకో, ఏం చేస్తున్నట్టు నేను నా వయసుని కవర్ చేస్తాను. నీ వయసుని కవర్ చేయటానికి చేసే ప్రతి పని, నీకు ఒరిజినల్గా ఉండేటువంటి ఏదైనా సరే కవర్ చేయటానికి చేసే పని వేషధారణ. అది ఇలా ఉంటే పరలోకం రానిడా దేవుడు? బట్టతల, తెల్ల జుట్టు ఉంటే, నల్లగా ఉంటే, పొట్టిగా ఉంటే, సన్నగా ఉంటే దేవుడు రానిడా? రాణిస్తాడు. దేన్ని చూసి? నీ క్రియలను చూసి, నీ పరిశుద్ధమైన జీవితం. ఇది ఇంపార్టెంట్. అందుకని దీన్ని చెడగొట్టేది ఏంటంటే వేషధారణ. ఇది మానేసుకోవాలి. ఇది మానేసుకోకుండా ఇప్పుడు ఏం చేస్తారంటే, సేవకులని చెప్పేవాళ్ళు కూడా కుర్రాళ్ళ కనపడాలని జుట్లుకి రంగులు, మూతికి రంగు, ఏమంటారు దీన్ని? వేషధారణ. నీ పెదవులు దేవుడు ఎలాగిచ్చాడో అలాగే ఉండాలి. సుమారుగా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే సినిమా యాక్టర్లు తప్ప ఎవ్వరు కూడా మూతికి రంగు వేసేవాళ్ళు కాదు కదా. జుట్లకు రంగు కానీ, మూతికి రంగు కానీ, మేకప్ కానీ, అవన్నీ ఎవరు వేసేవాళ్ళు? సినిమా యాక్టర్లు మాత్రమే వేసేవాళ్ళు. ఇప్పుడు సినిమా యాక్టర్లు పనికిరాట్లా సేవకుల దెబ్బకి, సేవకుల పిల్లల దెబ్బకి, సేవకు రాండ్రు అని చెప్పుకునేటువంటి వాళ్ళ యొక్క వేషధారణకి సినిమా యాక్టర్లు సరిపోవటం లేదు. వీళ్ళంతా దేవుని సంతోషపెట్టేవాళ్ళు. వేషధారణ మాను అని అన్నట్టు, మానేసేయి. మానేయమంటే అర్థం ఏంటి? ఇక అది ఉండకూడదు. నరిసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటం. కాబట్టి ముసలాయనకి కనపడాలి, చిన్నపిల్లలకు కనపడాలి, యవనస్తులుగా కనపడాలి. ఏ వయసు వాళ్ళు ఆ వయసు కనపడటానికి దేవుడు ఏం చేశాడంటే దేహంలో మార్పులు పెట్టాడు. ఇప్పుడు నాకేం చెప్తున్నాడంటే, జుట్టు తెల్లబడిపోయింది ఆయన, ఎప్పుడొకప్పుడు చనిపోతావు, నీ బలహీనతలు ఏమైనా ఉంటే బలపరుచుకో, జుట్టుకు రంగేయటం కాదు అని చెప్తున్నాడు. అంతే కదా. జుట్టుకు రంగేసినంత మాత్రాన లైఫ్ ఎక్స్టెండ్ అయిద్దా? ఎక్స్టెండ్ కాదు. ఏం చెప్తుందంటే, చావుకు దగ్గరికి వచ్చావు, భద్రంగా పవిత్రమైన జీవితాన్ని జీవించు అని చెప్పటానికి పరముందున దేవుడు ఈ వెంట్రుకలు నరిసిపోవటానికి ఏర్పాటు చేసేసాడు. దాన్ని నువ్వు గౌరవించాలి. దేవుడు నీకు ఏమిచ్చాడో, ఏమిచ్చినా సరే పొట్టిగా ఉన్నా నీ వలన ఉపయోగం. పొట్టి జక్కయ్య, అవును కదా. కాబట్టి నల్లగున్నావు, తెల్లగున్నావు, అది ఏం లేదు. ఇక క్రైస్తవ్యంలో కొత్తగా జన్మించిన వాడు ఏం మానాలంటే వేషధారణ మానేసేయాలా. ఎక్కడో ఒక ఆయన చూసి అది ఇమిటేట్ చేయకూడదు మనం. నీ బాడీ నీకేముందో నీకున్నదాన్ని శుభ్రం చేసుకో, తప్పులేదు. దానికి కొత్త రంగులు దిద్దమాకు. అది దేవుడు. నీట్గా కటింగ్ చేయించుకోవటం, స్నానం చేయటం, నీకున్న వాటిలో శుభ్రమైన బట్టలు ధరించుకోవటం తప్పు కాదు. కానీ లేనిపోయింది తెచ్చుకోవటం అనేది క్రైస్తవ జీవితానికి రాకూడదు. మానేయమన్నాడు. వేషధారణ, అసూయ ఏంటంటే తెలుసా? ప్రక్కనోడు బాగున్నాడు అనుకో, ఓర్చుకోలేని తను, అది అసూయ. అది లోకంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. అసూయ ఉండకూడదు. ఒక సహోదరుడు మంచి స్థానానికి వెళ్ళాడు అనుకో, ఆయనతో పాటు సంతోషించే గుణం ఉండాలి, అసూయ ఉండకూడదు. సమస్త దూషణ మాటలు మాని, దూషించటం ఏది పెడుతుంది, బూతులు, కోపము, ఇట్లాంటివి ఇది మానేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. కొత్తగా జన్మించిన శిశువులు రంగేసుకుందాం అనుకుంటారా? అనుకో. ఫ్యాషన్ పోదాం అనుకుంటారా? పోరు.
ఈ పిల్లలు ఏం చెప్తారు? నిజమే చెప్తారు, అబద్ధం చెప్పరు. తల్లిదండ్రులు నేర్పించకపోతే, తల్లిదండ్రులు కానీ నేర్పించకపోతే, లేదా చుట్టుపక్కల వాళ్ళు నేర్పించకపోతే పిల్లలు అబద్ధాలు చెప్పరు. వాళ్ళకి ఎవరు నేర్పిస్తున్నారు? తల్లిదండ్రులు ఫస్ట్ నేర్పించేది తల్లి. అబద్ధాలు నేర్పించే వాళ్ళు మొట్టమొదటి తల్లి, రెండు తండ్రి. ఒక్కో చోట ప్లేస్ మారింది. ఒక్కో ఇంట్లో తండ్రి నేర్పిస్తాడు అబద్ధాలు, నెక్స్ట్ ప్లేస్ తల్లి రావచ్చు. ఏదైనా మొట్టమొదటి అబద్ధాలు నేర్పించే వాళ్ళు ఎవరు? తల్లి, తండ్రులు. ఆ తర్వాత అన్నదమ్ములు, రక్త సంబంధికులు. ఏం చెప్తుంటారంటే బిగిన్ చేసి చెప్తుంటారు. ఏం చెప్తారు? మీ అమ్మ అరే ఏదైనా ఉందనుకోరే, ఈ మాట మాత్రం ఎవరు చెప్పమాకంటారా, జాగ్రత్తగా ఉండంటారా అని చెప్తారు. అనగానే ఏం చేస్తున్నావు? పక్కకి లాక్కెళ్ళి. కాబట్టి ఏం చేయకూడదట? శిశువులు దూషణ మాటలు మాని, మనం ఇంట్లో దూషణ మాటలు మనం మాట్లాడుకుంటే పిల్లలకు కూడా అవే మాటలు ఇచ్చేస్తాయి. మీ ఇంట్లో ఏం వినబడతాయో అవే మాటలు వస్తాయి. ఇక్కడ స్థానిక సంఘంలో ఏం మాటలు వస్తాయో అవే మాటలు రిఫ్లెక్ట్ అవుతాయి మనకి. ఇంటి దగ్గర కానీ స్థానిక సంఘంలో కానీ మనం ఉండే పరిసరాల్లో ఏ ఏ భాష మనం ఉపయోగిస్తామో, ఏ మాటలు మనం వాడతామో అవి వెళ్ళిపోతాయి. ఇప్పుడే చదివాం కదా, 64వ కీర్తనలో ఒక పదం ఉపయోగించబడింది. ఎంతమంది గ్రహించారో తెలియదు కానీ 64వ కీర్తనలో నాలుకకు పదును పెట్టేవాళ్ళు ఉంటారట. నాలుగుకి పదును పెట్టడం అంటే కత్తికి పదును పెట్టడం చూసాం. కత్తికి పదును పెట్టాలంటే డబ్బులు కావాలి, బయటికి వెళ్ళాలి. నాలుగుకి పదును పెట్టాలంటే 2వ వచనం, కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలను చేయవారి అల్లరి నుండి నన్ను దాచును. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురో. నాలుకలకు పదును పెట్టడం అంటే ఏం చేస్తారు? యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. చేదు మాటలు బాణాలు చేసి వదులుతారు. చేదు మాటలు బాణం చేసి వదులుతారు. అది నాలుగుకు పదును పెట్టడం అంటే. నాలుగుకి పదును పెట్టడం అంటే చేదు మాటలు బాణాలుగా వాడి ఇతరుల మీద ఉపయోగించుతావు. పదం ఎందుకు ఉపయోగిస్తున్నారు? వాడిని బాధ పెట్టాలి, వాడిని హింస పెట్టాలని, వాడిని ఇబ్బంది పెట్టాలని బాణాలు వేస్తున్నారంటే. ఎట్లాంటి బాణం? చేదు మాటలు. ఈ మాటలు మానేసేయాలి, దూషణ మాటలు మానేయాలి. ఈ కత్తికి పదును పెట్టి చేదు మాటలను వాడేటువంటి పద్ధతిని వాడేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్ను దేవుడు పవిత్రం చేశాడు. పవిత్రం చేసిన తర్వాత ఈ పవిత్ర హృదయంలో లోడ్ చేసుకోవాలి. లోడింగ్ పాతదంతా పారబోసేయాలి. గత జీవితం, గతంలో నువ్వు మాట్లాడే తీరు, గతంలో నువ్వు చేసేటువంటి పని, గతంలో నువ్వు చేసే ప్రతి పనిని ఇప్పుడు ఏం చేయాలంటే వాటన్నిటిని వదిలేసేయాలి. వదిలేసి ఏం చేయాలంటే కొత్తగా లోడ్ చేసుకుంటాలి. ఇక ఇప్పుడు నుంచి ఏం చేయాలి? కొత్తగా లోడింగ్ పెట్టాలి. మొత్తం వదిలేలేదనుకో లోడ్ చేస్తాడా? లోడ్ చేయాలి. కాబట్టి ఏం చేయాలి? చేదైన మాటలో బాణాలుగా వాడేటువంటి నాలుకకు పదును పెట్టేటువంటి తత్వాన్ని వదిలిపెట్టేసేయాలి. ఫస్ట్ కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే నాలుకని. నాలుకను కంట్రోల్ చేయాలంటే దేన్ని కంట్రోల్ చేయాలి? హృదయాన్ని కంట్రోల్ చేయాలి. హృదయంలో డిసైడ్ కాకపోతే నాలుక డెలివరీ చేయదు. నాలుక దానంతా అది మాట్లాడదు. హృదయం లోపల ఆలోచించుకొని కూర్చుంటారు. రాగానే వదులుదాం ఈ డైలాగు అనుకొని రెడీ చేసి హృదయంలో పదును పెట్టి పెట్టేస్తారు. రాగానే డైలాగ్ వదిలేస్తారు. ఈ తినే అన్నం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే వాడు. ఇక పని చేయలేడు, ఏం చేయలేడు. ఆ బాణం తగిలిందనుకో, విషపు బాణం కంటే డేంజర్గా ఉంటుంది. బ్రతికినంత విషం అనుకోండి చంపేసింది. కానీ నాలుగు మాటలు ఏం చేస్తాయంటే బ్రతికున్నంత కాలం వేధిస్తూ ఉంటాయి మనిషి. అందువలన దూషణ మాటలో, చేదు మాటలో మానేయాలి. మొట్టమొదట పరిశుద్ధంగా జీవించాలనుకున్నవాడు మాట ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ మాట జాగ్రత్తగా ఉండాలి. మాట తూలితే చాలా ప్రమాదం ఉంటుంది. గతంలో మాటలు ఎలా ఉండాలనే వివరాలు మాట్లాడాను, ఆ సంగతుల తర్వాత. కాబట్టి కొత్తగా జన్మించిన వాళ్ళు ఏం చేయాలట? మాని ఏం చేయాలి? మాని ఏం చేయాలంటే నిర్మలమైన వాక్యమును పాల వలన, కింద 1వ నెంబర్ వేసి నిర్మలమైన ఆత్మ సంబంధమైన పాల వలన.
అంటే పాలకి కల్తీ ఉండకూడదు. వాక్యము కల్తీ లేని వాక్యం వినాలి నువ్వు. వాక్యము ఏ వాక్యం అంటే ఆ వాక్యం కాదు, కల్తీ లేని వాక్యం. యాజ్ ఇట్ ఈస్గా ఏం చేయమన్నాడు దేవుడు నిన్ను, అదే నీకు తెలియాలి. ఈ నాలుగుకి పదును చేసిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఇదే నాలుగుని ఏం చేస్తుంటారంటే బూతులు తిట్టడానికి కూడా వాడుతుంటారు. ఈ నాలుగును దేవుడు ఇక్కడికి వచ్చి హల్లెలూయా స్తోత్రం, లేకపోతే వందనాలు, దేవా నీకు స్తుతులు స్తోత్రాలు, ఆమెన్, దేవా నన్ను కాపాడు అనే ఈ నాలుక రెండో పార్ట్కి వెళ్ళకూడదు, రెండో వైపుకి వెళ్ళకూడదు. ఇక ఎలా వెళ్ళకూడదు? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఒక్క నోటి నుండి కొంచెం పైకి వెళ్తే 7వ వచనం. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను. సాధు ఆయను అంటే ఏ జీవినైనా సాధు జీవిగా మార్చేసేయచ్చు. కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరం. నాలుగు ట్రైనింగ్ ఎవడైనా ఇస్తాడా? ఏం చేసుకోవాలి? హృదయం. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతము. దేవున్నట స్తుతిస్తాము, దీంతోనే మనుషుల్ని శపిస్తాం. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. ఏం చేయకూడదు? నీ నోట్లో నుంచి ఏమి రావాలి? దీవెన వచనం తప్ప శాప వచనాలు నీ నోట్లో నుంచి రాకూడదు. ఎలాగంటే ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరున. ఒక చోట పంపేస్తే పంపులోంచి 10 నిమిషాలు చేదు నీళ్లు, 10 నిమిషాలు పుల్లని నీళ్లు, 10 నిమిషాలు తీపి నీళ్ళు వస్తాయా? రావు. కానీ మనలో నుండి మాత్రం ఏం చేస్తుంటాయి? రకరకాల నీళ్ళు వస్తుంటాయి. ఈ రకరకాల నీరు, రకరకాల ఊటలు రాకూడదు. జీవంతో దేవుడు నిన్ను జీవంతో అంటుకట్టాడు. ఈ జీవంతో అంటుకట్టబడినటువంటి నాలుక ఎలాంటి వచ్చిన దీవెన వచనమే ఉండాలి తప్ప శాప వచనం ఉండకూడదు. దీవించుడు కానీ శపించొద్దు అన్నాడు. మిమ్మల్ని దూషించేవాడిని దీవించండి, శపించొద్దు అన్నాడు. అంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే 2 నాలుకలు కలిగినటువంటి వాడు. 2 నాలుకలు కలిగిన జంతువు ఏదైనా ఉందా మీకు తెలిసి? ఒక జీవికి 2 నాలుకలు. పాముకు ఉంటాయి, చూసారా? పాముకి మీరు చూసి అవి కూరలు కాదు, ముందుండేవి కూరలు, బయట నాలుగు పెట్టింది. 2 నాలుకలు ఉంటాయి. 2 నాలుకలు అంటే అర్థం ఏంటంటే పాముతో సమానమైన వాడు. 2 నాలుకలు కలిగిన వాడు. ఇక్కడ ఒక మాట చెప్తాడు, అక్కడికి వెళ్ళి ఇంకో మాట చెప్తాడు. 2 నాలుకలు కలిగినటువంటి వాడు పాము. కాబట్టి ఒక్క జలం నుండి అంటే ఏ నరుడు నాలుకను సాధు చేయనాడు. దీవెన వచ్చును, శాప వచ్చును, బూతులు. ఇందులో నుంచి బూతులు వస్తున్నాయి అనుకో. బూతులు వస్తున్నాయి అంటే ఏమవ్వలేదు? పవిత్రమైనటువంటి రూపం మనిషికి రాలేదు. కనుక ఏం చెప్తున్నాడంటే బూతులు మానేయండి. బూతులు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అక్కడేమో మానివేయండి అన్నాడు, ఇక్కడేమో చంపండి అంటున్నాడు. చంపడం అంటే ఏం చంపాలో చూస్తున్నాడు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. 6వ నెంబర్ ఏమిందంటే ధనాపేక్ష అంటే కింద లోభత్వము అన్నాడు. లోభి అంటే మనసులో వచ్చిన ఆలోచన ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెప్పే మాట ఇంకోటి ఉంటుంది, లోభి. కాబట్టి లోభత్వం దేనికి ఉంది? ధనం కోసం. ధనం కోసం లోభత్వంలో ఉండేటువంటి మనుషులు ఉన్నారు. ఇవంటే ఏం చేయాలి? చంపివేయుడి అన్నాడు. ఎందుకంటే చంపకపోతే ఏం ప్రమాదం? వాటి వలన
దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురే. బాప్తిస్మం పొందక మునుపు ఇలాంటి నడకే ఉంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడే. వీటన్నిటిని విసర్జించాలి. కాబట్టి బాప్తిస్మం పొందాం, మేము గొప్పవాళ్ళం అయిపోయాం అనేది కాదు. బాప్తిస్మం పొందింది దేనికి? సత్క్రియలు చేయటానికి. సత్క్రియలు ఎందు ఆసక్తి గల ప్రజల్ని క్రీస్తు సారూప్యంలోనికి ఎదిగేటట్టుగా తీర్చిదిద్దటానికి దేవుడు ఉద్దేశించాడు. క్రీస్తుని లోకంలోకి ఎందుకు పంపించాడు? పంపించాడంటే మనుషుల్ని పాపం నుండి విమోచించడానికి పంపించాడు. ఈ పాపం నుండి విమోచించడానికి పంపబడినటువంటి క్రీస్తు ప్రభు ఎన్నడైనా పాపం చేశాడా? చేయలేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవటానికి పిలువబడ్డారు. ఇప్పుడు ఎందుకు బాప్తిస్మం పొందారంటే, ఇక నుండి మేము ఇప్పుడు వరకు పాపం చేశాము, ఇక నుండి పాపం జోలికి పోము, మేము అలాగ నడుచుకోము అని చెప్పటానికి. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి. బిల్డింగ్స్ కట్టేవాళ్ళు, కట్టుకోవాల్సిన అనుకునేవాళ్ళు, కట్టేవాళ్ళు ఇద్దరు ఏం చేస్తారంటే, బిల్డింగ్ కట్టే మేస్త్రేమో కొత్త డిజైన్లు, మంచి డిజైన్లు ఎక్కడ ఉన్నాయో ఎతుకుతాడు. ఇల్లు కట్టించుకునే ఆయన కూడా మంచి డిజైన్ ఎక్కడ ఉందో ఎతుకుతాడు. ఉన్న వాటిలో బెస్ట్ డిజైన్ కోరుకుంటాడు. ఇప్పుడు మనల్ని పరమందున దేవుడు ఏం కోరుకుంటాడంటే, ప్రతి వ్యక్తి క్రీస్తు యొక్క అడుగు జాడల్లోనే నడవాలని కోరుకుంటున్నాడు. ఇక వేరే నడకలేదు, కొత్త డిజైన్ లేదు. ఇక ఈ డిజైన్ అనేటువంటిది దేవుడు వేసిన డిజైన్లు ఏంటంటే, నీవు చనిపోబోయేటప్పటికి, నేను చనిపోబోయేటప్పటికి క్రీస్తు యొక్క సారూప్యంలోనికి, దేహంలో కాదు, ప్రవర్తన విషయంలో, నడక విషయంలో, ఆలోచన విషయంలో, పని విషయంలో, అన్నిటి విషయంలో క్రీస్తు యేసు మనసు ఎలాగుంటుందో, పవిత్రుడైనటువంటి బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి యొక్క మనసు అలాగ తయారవ్వాలనేది దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మన రోల్ మోడల్ ఎవరు? కూర్చున్న వాళ్ళకి రోల్ మోడల్ నేను కాదు. ఎవరు రోల్ మోడలు? క్రీస్తు ప్రభువే. నాకు రోల్ మోడల్ ఎవరు? ఆయనే. నాకు రోల్ మోడల్ క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభువుని అనుసరించి నేను నడుచుకోవాలి. మీరు కూడా క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లోనే నడుస్తుండాలి. కాబట్టి క్రీస్తు ప్రభు అడుగు జాడల్లో అడుగేసుకుంటా నడుచుకోవటానికి కొత్తగా జన్మించిన వాళ్ళు నడక నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి ఏం మానాలి, ఏమి నేర్చుకోవాలి, ఏం మానాలో అవి మానేయాలి, ఏమి నేర్చుకోవాలో అవి నేర్చుకోవాలి. అంతేగాని ఏమి మానేసేయాలో అవి నేర్చుకుంటే ఎట్లా? నిన్న బజార్లో నిలబడితే ఒక అమ్మాయి ఏదో మాటలు చెప్తుంది, అబద్ధాలు లేదా ఏదో పెద్ద పెద్ద మాటలు ఏవేవి చెప్తుంటే పక్కన ఒక ఆమె అంటే, నువ్వు బాప్తిస్మం పొందావు కదా అంటారు. అప్పుడు అదేమంటాడంటే, నువ్వు బాప్తిస్మం పొందిన వాడివి, పాపం చేయకూడదు అని అపవాది కూడా చెప్తున్నాడు. అపవాది కూడా ఏమంటాడంటే, నువ్వు బాప్తిస్మం అంటే ఎందుకని తప్పు చేస్తున్నావు నువ్వు అని చెప్తాడు. అందువల్ల ఏం చేయకూడదు అంటే అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. దేవుని కోరిక ఏంటంటే, మీ కాళ్ళ కింద, నా కాళ్ళ కింద అపవాదిని తొక్కించాలి అనేది అని చెప్పి కోరిక. అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? అపవాదిని మన కాళ్ళ కింద తొక్కించాలి అనేటువంటిది దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి అపవాదిని తొక్కాల్సిన వాడు అపవాదిని చూసి భయపడితే ఎట్లా? కాబట్టి అపవాదికి అవకాశం ఇవ్వకుండా, అపవాది మన మధ్యకి వచ్చేటట్టు లేకుండా ఏం చేయమన్నాడో అది చేస్తూ, ఏమి చేయొద్దు అన్నాడో దాన్ని మానేస్తే నీట్గా క్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి ఎదిగిపోతాం. కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలంటే, కొత్తగా జన్మించినటువంటి వాళ్ళు వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. ఉదాహరణకి ఈరోజు ఆదివారం మెసేజ్ చెప్పామనుకోండి, ఈ మెసేజ్ నోట్ చేసుకొని లేదు రికార్డ్ చేసుకొని ఫోన్లో ఈ వారం అంతా వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇంటి దగ్గర కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఈ వాక్యాన్ని ధ్యానం చేయటం వల్ల మన హృదయంలో అవి భద్రమైపోతాయి. హృదయంలో భద్రమైనప్పుడు ఈ పని చేసేటప్పుడల్లా మన మనస్సాక్షి ఏమంటుందంటే, ఇలా చేయకూడదు కదా, ఇలా చేయాలి కదా అని చెప్తుంటాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే బోధిస్తుంటాడు. ఈ పరిశుద్ధాత్మ బోధించేటప్పుడు
కరెక్ట్గా అలాగే జీవించాలంటే హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉండాలి. అంటే ప్రతిరోజు ఏం చేయాలి? ప్రతిరోజు ఎన్నిసార్లు తింటాం, ఎన్నిసార్లు తాగుతాం? కనీసం 6-7 సార్లు వాటర్ తాగుతాం. తాగము? ఉదయాన్నే లేచి తాగుతాం, టిఫిన్ చేసినాక తాగుతాం, అయిపోయిన కొద్దిసేపటికి తాగుతాం, మధ్యలో వెళ్ళి తాగుతాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, తర్వాత తాగుతాం, 3-4 తాగుతాం, మరలా 6 తాగుతాం, భోజనం చేసినాక తాగుతాం, మళ్ళీ పడుకోబెట్టేప్పుడు తాగుతాం. కనీసం తింటం ఎన్నిసార్లు జరుగుతుంది? 3 సార్లు తక్కువ తినేవాళ్ళు ఉండరు అనుకుంటున్నా. 3 సార్లు కంటే తక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అంతకంటే ఎక్కువ. మధ్య మధ్యలో ఒక టీ, మధ్య మధ్యలో ఒక అరటికాయ, మధ్య మధ్యలో ఒక బిస్కెట్, మధ్య మధ్యలో ఇంకొకటి, మధ్య మధ్యలో ఏదైనా పడతా ఉంటుంది. అంటే ఈ మధ్య మధ్యలో వేస్తూ మధ్య మధ్యలో తినటం తప్పు కాదు. అయితే మధ్య మధ్యలో కూడా వాక్యం వేస్తుండండి. అది అంటే ఉదయాన్నే లేచి కనీసం బైబిల్ చదవడం, సమయం ముందు పనికి వెళ్ళిన దగ్గర ఖాళీ దొరికిన చోట బైబిల్ చదువుకుంటే ఎవరైనా కొడతారా? ఎవరైనా కొడతారా? ఎవరు కొట్టరే. సినిమా పాటలు పెట్టుకొని వింటుంటారు, వినరు? సినిమా పాటలు, డ్యాన్స్ పాటలు, లేకపోతే సీరియల్ సంబంధించినవి ఇంకోటో లోకంలో ఉండేవాళ్ళు వింటుంటారు. ఇప్పుడు క్రైస్తవుడు ఏం వినాలి? వారికి ఏం వినిపించాలి? మనం వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం వాళ్ళకి వినిపించాలి. అంటే ఇప్పుడు నీ దగ్గర ఎక్కడికి వెళ్ళినా ఏముండాలి? ఆయుధం. అది నీ దగ్గర ఆయుధం చదువుకోవటానికి, వినటానికి ఆయుధం దగ్గర పెట్టుకొని వెళ్ళాలి. అన్నీ ప్రతి వాళ్ళు వాళ్ళ ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. మన దగ్గర ఉండే ఆయుధం వాక్యం. దాన్ని ఎప్పుడు చదువుతూ ఉంటే నువ్వు ప్రతిరోజు క్రమం తప్పకుండా భోజనం ఎలాగ చేస్తావో దేహాన్ని పోషించుకోవటానికి, నీ ఆత్మ నీ పరిశుద్ధతను కాపాడుకోవాలంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని బ్రతుకు దినాలన్నిటిలో చదువుతుండాల. కొత్తగా జన్మించిన వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నుండి స్టార్ట్ చేసి నేర్చుకుంటా ఉండండి. ఒక టైం పెట్టుకోండి, మీకు అనుకూలమైన సమయం, ఒక టైం పెట్టుకొని అర్ధగంట కనీసం టైం పెట్టుకోండి. ఒక అర్ధగంట టైం దొరకదా రోజు మొత్తంలో? చదువుకుంటూ వెళితే మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకుంటారు. వాక్యం వినబట్టు ఈ వాక్యాన్ని మరలా ఇంటికి వెళ్ళి ఇలా ఉందా లేదా అని చదువుకుంటా ఉంటే హృదయంలో నిక్షిప్తం అవుదా వాక్యం? చదువుకుంటా ఉంటే ఉంటుంది. అదేం చేసిందో తెలుసా? దావీదు చెప్పాడు. దావీదు అనేకసార్లు గుర్తు చేశాను. 119వ కీర్తనలో చెప్పాడు, నా హృదయములో నీ ధర్మశాస్త్రం ఉన్నది, నా అడుగులు జారవు. అడుగు జారకుండా ఉండాలంటే, క్రీస్తు అడుగు జాడల్లో నడవాలంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఉదాహరణకి బైక్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కడ పెడితే అక్కడ బ్రేక్ కొడతామా? కొట్టాం. హార్న్ కొడతాం ఎక్కడంటే అక్కడ? కొట్టాం. బైక్ ఎంత జాగ్రత్తగా నడపాలో, ఒకవేళ అలా కొట్టేవనుకో, బ్రేక్ కొడితే ఏం జరుగుద్ది? నీ అంతటి నువ్వే పడిపోతావు. హార్న్ కొడితే పిచ్చోడు అంటారు. ఎక్కడ కొట్టాలో, ఎటు వెళ్ళాలో ఇదంతా ఎలాగుంటుందో, ఒకవేళ అలా కానీ వెళ్ళకపోతే ఎలాగ చనిపోతావో. ఇప్పుడు ఏంటంటే నువ్వు యాత్రికుడివి. ఇప్పుడు యాత్ర స్టార్ట్ అయింది. కొత్తగా జన్మించిన వాళ్ళు ఇంతకు మునుపు పరలోకపు ఆలోచన లేదు. అంటే ఒకవేళ మనిషికి ఉన్న ఆ రూట్ ఎక్కలా వాళ్ళు. అంటే పరలోక ప్రయాణం కాదు, ఇంతకాలం వచ్చిందంతా పరలోక ప్రయాణం కాదు. పరలోక ప్రయాణం వెళ్ళటానికి, బస్సు ఎక్కటానికి నేర్చుకునేటువంటి విధానమే. బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు ఎవరు కూడా పరలోక ప్రయాణంలో లేరు. ఇప్పుడు ఏం చేస్తారు? పరలోక ప్రయాణాన్ని స్టార్ట్ చేసేసారు. కాబట్టి ఇప్పుడు ఏమనుకోవాలి తెలుసా? మేము ఈ లోక సంబంధులు కాదు, మేము పరదేశులమి, యాత్రికులమి. కాబట్టి మా గురి ఎక్కడా? పైన. ఇప్పుడు నీ గోల్ ఎక్కడంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, బాప్తిస్మంలో క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అంటే నీ గోల్ ఇప్పుడు ఎక్కడా? క్రీస్తు బాబు ఎక్కడున్నాడో అక్కడే.
మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని మా స్వార్థ వల్ల ఆయన పిలిచాడు అన్నాడు. ప్రభు అయిన యేసు దేవునికి ఏం ప్రార్థన చేశాడు? తండ్రి, నేను ఎక్కడ ఉందునో నీవు నాకు అనుగ్రహించిన వారందరూ నాతో కూడా నా మహిమను చూడవలనని నా దగ్గరే ఉండాలని కోరుకున్నాను. మరి ఆయన దగ్గరే ఉండాలని కోరుకుంటే ఇప్పుడు మన చూపు ఎక్కడ ఉండాలి? క్రీస్తు ప్రభు పరలోకంలో ఉన్నాడు, ఆయన అడుగుజాడలో నడిచి అక్కడికి వెళ్ళిపోతా. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. 2వ వచనం, కొలస్సీ 3:2 భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. అంటే పని చేసుకోవద్దు, ఇక పని చేసుకోవద్దనే, పని చేసుకోవాలా, నీ పని నువ్వు చేయాలా. భార్య పని చేయాలా, వంట పని చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, భర్త సంపాదించే పని చేసుకోవాలా, ఇద్దరు కలిసి పని చేసుకోవాలి. స్టూడెంట్స్ అయ్యుండి బాప్తిస్మం పొందితే చదువుకోవాలి, ఇంకా జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు బాప్తిస్మం పొందిన వాళ్ళు ఇంకేం చేయాలంటే తమ కుటుంబం కోసం పగలంతా కష్టపడి పనిచేసేవాడు. ఇంకా తన భార్యను సంతోషపెట్టేవాడు, భర్తకు విధేయత చూపించేదే ఉండాలి. భార్య భర్తలు ఇద్దరు కష్టపడి ఆ కుటుంబాన్ని ఇంకా ఆనందంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళే ఉండాలి. బాప్తిస్మం పొందిన వాళ్ళు సోమరులు కాదు. బాప్తిస్మం పొందితే యాక్టివ్నెస్ పెరిగిద్ది. నాకు ఇంకా బాధ్యత ఉంది, నా భార్యను గురించి నన్ను అడుగుతాడు దేవుడు. భార్య రక్షణ గురించి ఆలోచన చేసుకోవాలి, భార్య పోషణ గురించి ఆలోచన చేయాలి, భార్యను సంతోషపెట్టే ఆలోచన కలిగినటువంటి వాడే, బిడ్డలను సంతోషపెట్టేటువంటి ఆలోచన కలిగిన వాడే. బాప్తిస్మం పొందిన వాడికి ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి నీ బాధ్యతలో నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఆ పాలు తాగుతుంటే వాక్యం అనే పాలు నీకేమి నేర్పిస్తాయి అంటే, కుటుంబాన్ని జాగ్రత్తగా ఏలుబడి చేయి, పాపంలోకి వెళ్ళకు, జాగ్రత్తగా బ్రతుకుతుండు, పరలోకం నీ గమ్యం. కాబట్టి అక్కడే మనసు పెట్టుకో అంటే పరలోకం యొక్క గురి కలిగి భూమి మీద నీకేమేం బాధ్యతలు ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి. అంతేగా నేను బాప్తిస్మం పొందాను, నేను ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటానమ్మ పొద్దాక, నాకు అన్ని ఊడికం చేసి పెట్టు అనేది కాదు. నీ బైబిల్ చదువుకునే టైం నువ్వు సపరేట్ చేసుకోవాలి, నీ ప్రార్థన చేసే టైం నువ్వు సపరేట్ చేసుకోవాలి, నీ కుటుంబం కోసం బ్రతికించే దానికోసం ఆ టైమే, ఈ టైమే. కాబట్టి వేస్ట్ ఆఫ్ టైం ఎక్కడుందో నువ్వు చెక్ చేసుకోవాలి. నీ రోజులో ఎక్కడ వేస్ట్గా సమయాన్ని ఖర్చు పెడుతున్నావో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ వేస్ట్ అయిన సమయం ఇప్పుడు ఏం చేయాలి? యూస్ఫుల్గా వాడాలా. దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, జీవితాన్ని భద్రం చేసుకోవాలి. లేస్తే పొద్దుగూకులు బజారులో తిరగటం కాదు. బజారులో తిరిగేవాడు క్రైస్తవుడు కాదు. పని లేకుండా బజార్లోకి వెళ్ళాడంటే ఏం పని నీకు? అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు అన్నాడు. అందువలన క్రైస్తవులు బాప్తిస్మం పొందిన వారు అల్లరి చిల్లరిగా బ్రతికేవాళ్ళు కాదు, ఎలాగంటే అలాగ జీవించేవాళ్ళు కాదు. అందుకని భూ సంబంధమైన వాటి కంటే ఎందుకో తెలుసా? 1 కొరింథీ 6:19 ఎందుకో తెలుసు? ఇప్పుడు ఈ దేహాన్ని ఏం చేసావంటే అమ్మేశావు. దేహాన్ని ఏం చేసావు? అమ్మేశాం. ఎవరు కొనుక్కున్నారు? క్రీస్తు ప్రభువుకి అమ్మేశాం. కాబట్టి క్రీస్తు ప్రభువుకి అమ్మితే లాభం ఏంటి? ఈ దేహాన్ని భద్రం చేసుకొని పరలోకం తీసుకెళ్ళి నేను అక్కడ నిత్యరాజ్యంలో ఉంచుతాడు. నీ దేహము 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు నిలయమైనదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు. ఏం చేయబడ్డారట? విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేహముతో దేవుని మహిమపరచండి. దేహంతో దేవుని మహిమపరచాడంటే ఎగిరి డ్యాన్స్లు ఏమని కాదు. అక్కడేమో ఆరాధన అని చెప్పి ఎగిరి డ్యాన్స్లు వేసి ఇంటికి వెళ్ళి ఏం పని చేయకుండా దేహంతో దేవుని మహిమపరచడం అంటే నీ దేహము బురదలో పొరలాడకుండా, అంటే పాపంలోకి వెళ్లకుండా దేహాన్ని కాపాడుకుంటా జీవించేవాడు దేవుని మహింపరిచేవాడు. దేవుని మహింపరచడం అంటే నీ దేహంలో పాపం లేకుండా ఏలుబడి చేయటం. అది ఈ దేహం ఎవరి కోసం? దేవుని కోసమే ప్రతిష్ఠించావు. కాబట్టి దేహంలో పాపం లేకుండా బ్రతుకుతున్నావు అనుకో, దేవుని మహింపరుస్తున్నావు ఈ దేహంతో. ఒకవేళ ఇక్కడ వచ్చి ఎగిరి చప్పట్లు కొట్టి పాటలు పాడి ప్రార్థన చేసి బయటికి వెళ్ళి పాపం చేస్తున్నావు అనుకో, మహింపరచట్లా, అవమానం చేస్తావు. కాబట్టి దేవుని ఎదుట యోగ్యంగా బ్రతకాల. అది దేవుడు చూస్తున్నాడు నన్ను, దేవుని ఎదుట నన్ను పవిత్రపరిచాడు క్రీస్తు ప్రభు రక్తంతో, నేను ఇక జాగ్రత్తగా బ్రతకాలి అని ఆలోచన చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటాడు. కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారు. ఎంత విలువ?
అమూల్యమైన రక్తం. నిన్ను కొన్న ఆయన ఎంత కొన్నాడు? అమూల్యం. నీ వెల ఎంతని చెప్పడానికి లేదు. అలాంటి రక్తంతో నిన్ను కొంటే ఈ దేహాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పొర్లిచ్చి వస్తే ఎట్లా? ఈ దేహాన్ని ఎలా పడితే అలాగ వాడితే ఎట్లా? ఎక్కడ పడితే అక్కడ నిలబెడితే ఎట్లా? ఈ దేహము పవిత్రమైంది, నీ ఆత్మ పవిత్రమైంది. ఇప్పుడు నీ దేహం ఏం చేయకూడదు తెలుసా? దేవునికి విరోధమైన ఏ కార్యక్రమం దగ్గరికి వెళ్ళవు. ఎక్కడ కూర్చోవాలో అక్కడికి వెళ్ళవు. ఎక్కడ నిలబడాలో నీకు తెలియాలి, ఎక్కడ కూర్చోవాలో నీకు తెలియాలి, ఎవరితో సహవాసం చేయాలో నీకు తెలియాలి. ఒకవేళ దేవుని ఎరుగని ప్రజల మధ్య ఉంటే నీ దేహాన్ని ఎలాగ భద్రం చేసుకోవాలో, నీ నాలుకని ఎలాగ భద్రం చేసుకోవాలో, నీవు లోకంలో ఒక జ్యోతిలాగా వెలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే నీ వలన మనుషులు ఆకర్షణకు గురవ్వాలి. అంటే నీలో ప్రేమ ఉండాలి. అది ప్రేమతో నిండిపోవాలి మనిషి. అసూయ పోయిందనుకో ఏముంటుంది? ప్రేమకు వ్యతిరేకం ఏంటి? అసూయ, ద్వేషం. ద్వేషం, అసూయ. వీటిని చంపేసామనుకో లోపల ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ మనుషుల్ని ఆకర్షించింది, పాపుల్ని ఆకర్షించింది, లోకంలో ఉండే వ్యక్తుల్ని పరిశుద్ధులు అవ్వాలనే కోరిక పుట్టించింది. అది దేవుడు కోరుకుంటుంది నీ వలన. దేహంతో మహింపరచడం అంటే అది కోరుకుంటుంది. నువ్వెక్కడున్నావో, ఎక్కడున్నా ఈమె ఎవరు అసలు ఇలాగుంది, ఈయన ఎవరు ఇలాగున్నాడు, మనం ఎంత చేసినా కూడా పాపం జోలికి రావట్లేదే అనే ఆశ్చర్యం కలగాల. అది జీవితం. దేవుణ్ణి మహింపరచడం అంటే అది లైఫ్ స్టైల్. కాబట్టి ఏం చేయబడ్డావంటే పవిత్రాలైన కన్నిక క్రీస్తు ప్రభువుకు ప్రతిష్ఠించబడ్డావు. అందువలన ఏం చేయాలి? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ఏం చేశాడంటే పవిత్రపరిచి తనకు సాధనంగా ఉండాలండి, తన అడుగు జాడల్లో నడవాలండి. అలా నడిస్తే నిన్ను పరలోకం తీసుకెళ్ళాలి. పరలోకం తీసుకెళ్ళి ఆ పరలోకపు అంతస్తులో నిన్ను కూర్చొని కోరుకుంటున్నాడు. జిల్లా కలెక్టర్ ఉద్యోగం వచ్చిందనుకోండి, ఒక పేద దరిద్రుడికి బాగా చదువుకొని కలెక్టర్ గారి ఉద్యోగం వచ్చిందనుకో ఎలా ఉంటాడు? రేపటి నుంచి పోస్టింగ్ ఇచ్చారనుకో ఎలాగుంటుంది కానీ పరిస్థితి? ఆ స్టేటస్కు తగినట్టుగా ఉంటుంది. కారు ఉంటుంది, ఇది భౌతికం కనపడేది. కారు, నీ పక్కన ఒక మనిషి, అధికారము అన్నీ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎలాంటి వాడు అంటే కలెక్టర్ గారి కంటే గొప్పవాడి. నువ్వు పవిత్రపరచబడి పవిత్రుడిపై పరలోకం వెళ్ళటానికి, ఆయన ఒక జిల్లా నిలబడి చేయటానికి, ఆయన ఇప్పుడు నీకే నిలబడి తెలుసా? నీ దేహాన్ని నిలబడి చేయటం. ఆయనేమో ఒక జిల్లాలో పరిపాలనాధికారి, జిల్లా మెజిస్ట్రేట్. నీవిప్పుడు నీ బాడీకి అధికారివి, నీ బాడీకి మెజిస్ట్రేట్వి. మెజిస్ట్రేట్ అంటే ఏం చేస్తాడు? ఏది న్యాయమో ఏది అన్యాయమో విచారిస్తాడు, పరిపాలన చేస్తూ విచారిస్తుంటాడు. ఇప్పుడు నువ్వు ఎవరి మీద పరిపాలన చేయాలి? నీ దేహం మీద పరిపాలన చేసుకున్నాడు. నీ దేహం మీద పరిపాలన చేసుకుంటూ నీ దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవటానికి జిల్లాని ఎక్కడ అన్యాయం జరగకుండా న్యాయంగా పరిపాలించడానికి కలెక్టర్ గారు. ఇప్పుడు నువ్వు పవిత్రపరిచమంటే దేని మీద అధికారం నీకు? నీ దేహం మీద అధికారం ఏంటాం. నీ దేహం మీద అధికారం ఏంటి? ఏలుబడి చేస్తుంటావు. నీతి న్యాయము నీ దేహంలో జరిగేటట్టుగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యుడివే ఉంటావు. అందుకు నీవు పవిత్రపరచబడ్డావు. కలెక్టర్ గారి ఉద్యోగమేమది. ఇప్పుడు నిన్ను పవిత్రపరిచింది ఎందుకంటే సత్క్రియలే చేయాలి ఈ దేహం. అందుకు పవిత్రపరచబడ్డారు. కానీ లోకంలో మేము కూడా క్రైస్తవులు అయిపోయా, బాప్తీసం పొందానండి నేను. నాకు అప్పుడప్పుడు చెప్తుంటారు, నేను కూడా బాప్తీసం పొందానండి అని. అంత మునుపు క్రియలన్నీ చూస్తుంటే భయంకరంగా ఉంటాయి. నేను కూడా బాప్తీసం అంటే ఏం చేద్దామని? దేవుణ్ణి అవమానం చేద్దాం. నువ్వు బాప్తీసం పొందాను అని చెప్పావంటే నీ దగ్గర సత్క్రియలు మాత్రమే కనిపించాలి, ఒక్క దుష్క్రియ కూడా కనపడటానికి. ఇక నుండి ఏం చేయాలి? వాటిని చంపుకుంటూ వెళ్ళిపోతుంటారు. దేవునికి విరోధమైన వాటిని ఒక్కొక్కటి ఖడ్గంతో, ఆత్మ ఖడ్గం తీసుకొని ఓచుకోత కోసి పవిత్రుడిగా మనిషి వెళ్తున్నావు అనుకో, నువ్వు నడుస్తుంటే ఎలాగుంటుంది తెలుసా? మనుషులు బయటికి చెప్పరు, కానీ ఒక పవిత్రుడు బయలుదేరి వెళ్తుంటే లోపల ఈర్ష్య ఉంటుంది, కానీ ఇలాగ మనం బ్రతకలేం రా. పవిత్రుడిగా బ్రతుకుతున్నాడు, ఈ పోరాటం సామాన్యమైనది కాదు అని లోపల అనుకుంటాడు, కానీ నీకు చెప్పడు.
నిన్ను చూస్తే భయమే. లోకంలో ఉండేవాడు ఎవరికైనా ఒక పవిత్రుని చూస్తే అంతరంగంలో భయం పుట్టిద్ది. క్రీస్తు ప్రభుని చూస్తే ఎవరికైనా భయమే. ఎందుకని? పాపం చేయడు కదా. అందువలన వాళ్ళని ఆకర్షిస్తావు నువ్వు, దేవుడు కోరుకుంటుంది. అందువలన పవిత్రుడు ఏ ప్రలోభానికి లొంగేవాడు కాదు. ప్రలోభాలకు లొంగేటువంటి వాడు క్రైస్తవుడు కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో 12, 13. కాబట్టి సహోదరులారా, కాబట్టి అంటే ఏంటి? 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. ఆత్మ ద్వారా ఏం చేస్తాడు? జీవింపజేయను. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాం. అంటే శరీరానుసారముగా బ్రతకటానికి అంటే చాలామంది లోకంలో బ్రతికేది మా దేహం మా ఇష్టమయ్యా, మా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాము అంటుంటా. నువ్వెవడో చెప్పడానికి? నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా అనేది లేదు. ఇక శరీరము ఎలా బ్రతకాలో నీకు ఒక గైడ్ ఉంది ఈ రోజున. అదే అపోస్తలుల బాధ. కొత్తగా జన్మించిన శిశువులు నడక నేర్చుకోవాలి, నడత నేర్చుకోవాలి. మాటల్లో, పాటల్లో, జీవితంలో, పనిలో పరిశుద్ధత కనిపించాలి. ఇక పరిశుద్ధతే కనపడాలి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత, ఇది ఒక కండిషన్. ఇది ఏం చేయాలి ఇప్పుడు? ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించేదారు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురో. కాబట్టి ఆత్మచేత అంటే ఆత్మ వచ్చి ఓ హల్లెలూయా 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 ఎగురుతుంటారే, వారు కాదు దేవుని పిల్లలో. ఆత్మచేత నడిపింపబడేటువంటి వాడు పరిశుద్ధతలో జీవించాలి. అది ఆత్మచేత నడిపించబడటం అర్థం ఏంటి? పరిశుద్ధతలో జీవించేవాడు. క్రీస్తు అడుగుజాడల్లో నడిచేవాడు. కానీ మాకు ఆత్మ వచ్చిందని ఎగిరి చప్పట్లేసి గంతులేయటం లేదు. ఇక్కడ బైబిల్ ఎక్కడా లేదు అది. ఆదివారం వెళ్ళే ఇంటి దగ్గర ఎందుకు ఎగరు? ఈ భక్తులందరూ వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎప్పుడైనా ఎగురుతున్నారా? ఎందుకని? ఆత్మ ఇంటి దగ్గర రాడా? నీలో పరిశుద్ధాత్మ 24 hours నీ మరణం వరకు నివాసం చేస్తాడు. బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి యొక్క అంతరంగంలో పరిశుద్ధాత్మ అడ్వాన్స్గా అనుగ్రహింపబడుతుంది. మనం చెప్పాను కదా సంగతి. పరిశుద్ధాత్మ అడ్వాన్స్గా అనుగ్రహింపబడి విలువ పెట్టి కొనబడ్డావు నువ్వు అని అంటుంటాడు. ఎగిరి గంతులేసి కాసేపు అరగంట గంట ఎగిరి అలిపోయిన తర్వాత కూర్చునేది కాదు. ఇది లోపల ఉంటాడు, నిన్ను నడిపిస్తుంటాడు, గైడ్ చేస్తుంటాడు. పరిశుద్ధ విలువ పెట్టి కొనబడిన వాడివి. పరిశుద్ధతతో దేహాన్ని మహింపరచాలి. ఆత్మచేత నడిపింపబడాలి నువ్వు. అది ఆత్మచేత నడిపింపబడటం అంటే దేహంలో ఎక్కడ కూడా శరీరం ఉప్పొంగటానికి వీలు లేదు. అందువలన బట్టలు మార్చుకోవటమో వేషం మార్చుకోవటమో కాదు క్రైస్తవ్యం. పవిత్రత అంటే జీవితంలో దేహంలో పవిత్రతగా బ్రతికేటువంటిది. అది మహింపరచడం. వారు ఆత్మచేత నడిపింపబడేవాడు. యేసుక్రీస్తు ఎప్పుడైనా ఎగిరాడా? ఎగరలా. అపోస్తలులు ఎప్పుడైనా ఎగిరారా? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందితే ఎగిరారా? ఎగిరారు. ఎక్కడన్నా ఎగిరారా? మరి ఎందుకు ఎగురుతున్నారు బయట? అదే ఏమేం చెప్తారంటే పెంతుకోస్తు అనుభవం అంటది. ఎక్కడుందో బైబిల్లో పెంతుకోస్తు అనుభవం? ఎగురుతారు అనేటువంటిది బైబిల్ ఎక్కడుంది అంటే వాళ్ళు ఎగరకపోతే ఆత్మ లేదు అని అర్థం. ఏమంటారంటే ఎక్కువ మంది క్రీస్తు సంఘం వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు అంటుంటారు. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో వాళ్ళకి తెలిస్తేగా. పరిశుద్ధాత్మ ఎలా నివాసం చేస్తాడో, పరిశుద్ధాత్మ ఉంటే ఎలాగో జీవిస్తావో, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడితే ఎలాగుంటావో నీకు తెలిస్తే కదా. అందువల్ల బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడతాడు. అదే కొత్త జన్మ యొక్క స్పెషాలిటీ. ఒకవేళ నీకు పరిశుద్ధాత్మ నీలో నివాసం చేయడానికి రాలేదు అని అంటే నీకు పాపక్షమాపణ జరగలేదు, బాప్తిస్మం కాదు. అందువలన బాప్తిస్మం పొందిన వ్యక్తి క్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడవటానికి సిద్ధపడినటువంటి వ్యక్తి.
అలాంటి వ్యక్తిని కడిగి పవిత్రుని చేసి ఇప్పుడు ఏమెక్కిచ్చాడు? పరలోకం వెళ్ళటానికి యాత్రికుడుగా నిన్ను స్టార్ట్ చేశాడు. ఇప్పుడు యాత్ర స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు గురి ఎక్కడ? పరలోకం. అందుకని గురి పరలోకం అయిపోయినప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ గురిలో వెళ్ళేటువంటి వ్యక్తి లోకం యొక్క ఆశల వైపు చూడకూడదు. రైలు వెళ్తున్నాం అనుకోండి, బాంబే బయలుదేరి వెళ్తున్నాం అనుకోండి, ఆ స్టేషన్లో ఎక్కడైనా కనపడితే రైలు వెళ్తుంటే ఆగి దిగుతావా? మధ్యలో వెళ్ళి కనుక్కొని వెళ్దాం అనుకుంటాడా? ఆగి ఒక పూట ఉండి వెళ్దాం అనుకుంటాడా? వెళ్ళడం. రైలు ఎక్కిన తర్వాత గమ్యం వెళ్ళిపోయిన దాకా వెళ్తాను. ఎంత ఇంపార్టెంట్ వస్తువు కనపడినా కూడా అక్కడ ఆగడే. కాబట్టి ఇప్పుడు అసలు ఫ్లైట్ ఎక్కిన వ్యక్తి మధ్య మధ్యలో ఆగుతాడు, ఏది పెడుతుంది. మరి నువ్వు ఏ ఫ్లైట్ ఎక్కావు? పరలోక యాత్ర ఇది. యెరూషలేము యాత్ర కాదు ఇది, నిజమైన పరలోకపు యాత్ర ఇది. యెరూషలేము యాత్ర టికెట్లు కొనుక్కొని మేము యెరూషలేము పోయి అక్కడ చూసి వచ్చాం, పరలోకం వెళ్తాం అనుకునే భ్రమలో చాలా మంది ఉన్నారు. ఆ యెరూషలేము కాదు ఇది. ఆ యెరూషలేము గురించిన ప్రత్యేకత ఇప్పుడు ఏమీ లేదు. ఏముందంటే పరలోకపు యెరూషలేము. నువ్వు పరలోకం వెళ్ళటానికి సిద్ధపడుతున్నావు. నువ్వు చనిపోతే నిన్ను పరలోకం తీసుకెళ్ళాలి. నీ ఆత్మ పరదేశంలోకి వెళ్ళిపోతే నీ యాత్ర కరెక్ట్. కానీ ఒకవేళ అలా కానీ లేకపోతే కుదిరే కార్యక్రమం కాదు. 8వ అధ్యాయం 5వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచరు, ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనసు ఉంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. శరీరానుసారమైన మనసు ఎవరికి విరోధం? దేవునికి విరోధమైనటువంటి. కాబట్టి శరీరానుసారమైన మనసు కలిగి ఉండేవాళ్ళు దేవుని సంతోషపెట్టమనేటువంటిది నేర్చుకోవాలి అని చెప్పేసి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో, ఎలాగూ నడుచుకుంటే దేవుడు సంతోషపడతాడో, అది ఎలాగ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకునే ప్రకారం మీరు నడుచుకొనిచున్నారు అన్నాడు. తెస్సలోనికీయులని పౌలు అన్నాడు, మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోష పెట్టాలనుకుంటున్నారో అలాగే నడుచుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఎలాగ నడుచుకోవాలో అది ఉండాలి. అది కాకుండా ఇంకేం చేసినా కూడా ఉపయోగం లేనే లేదు. అందువల్ల మిమ్మల్ని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే బాప్తిసం పొందిన వెంటనే లేపి పరలోకం ముందు కూర్చుండబెట్టేశాడు. లేపి జీవగ్రంథంలో పేర్లు రాసి, నాయనా నువ్వు పరలోక సంబంధమైన వాడివి, నిబంధనలోకి వచ్చేసేవి. ఇప్పుడు నీకు నిబంధన ఉంది. నిబంధన అంటే అర్థం ఏంటంటే, అర్థమయ్యే విషయంలో వివాహం అయిన వాడు వివాహ నిబంధన కట్టుబడాలా. వివాహం అయిన వెంటనే ఎవరు గుర్తొస్తారు? ఇతనికి తాళి కట్టాడు అనుకో, తాళి కట్టిన తర్వాత ఎవరు కనపడుతుంటారు? ఇక ఆయనకి భార్య కనపడతాం, తల్లి కూడా కనపడతాం. తల్లి, తండ్రి, అన్నదమ్ములు కనపడరు. ఎవరు కనపడుతుంటారు? భార్య కనపడు. భార్యకి ఎవరు కనపడుతుంటారు? భర్త. ఎందుకనంటే నిబంధనలో పాల్గొన్నారు. వివాహ జీవితంలో నిబంధన ఏంటంటే బ్రతుకున్నంతకాలం నీతోనే జీవిస్తా, మనిద్దరం ఏకమే ఉందాం, మనిద్దరం కలిసి జీవిద్దాం అని నిబంధన వివాహం చేసుకున్నారు. కాబట్టి అదే లేచిపోయిన వాళ్ళు అనుకో, లేచిపోయి ఊర్లోకి వచ్చారనుకో ఎట్టుంటది? వివాహం తల్లిదండ్రులు లేకుండా పోయి ఎక్కడో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరిగి వచ్చారనుకో, ఊర్లో ఎంటర్ అయితే గౌరవం ఉంటుందా? అదే పెళ్లి చేసుకొని ఊరేగింపుకి వెళ్ళేవనుకో ఊర్లోకి, జనం ఏం చేస్తారు? సంతోషపడతారా? బాధపడతారా? ఆనందంగా కొత్త పెళ్లి కూతురు వస్తుంది, పెళ్ళి అయిందంట చూద్దాం, ఇద్దరు జంట ఎలాగుందో బాగుందో లేదో చూద్దాం. చూడరు? జంట ఎలా కొత్త పెళ్లి కొడుకుని పెద్ద పెళ్లి కొడుకు చూస్తానికి ఊర్లో జనమందరూ వస్తారు. ఏమంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఊరందరూ చెప్తున్నారు ఏమని? మేమిద్దరం భార్యాభర్తలమే, మేమిద్దరం కలిసే ఉంటాం అని. కాబట్టి ఇక నిబంధనలో పాల్గొన్న వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి తిరుగుతుండాలి. అది కలిసే తిరగాలన్నాడు దేవుడు. అంతే, కలిసే తిరగండి. ఎప్పుడు దాకా? చనిపోయిన దాకా, మరణం వచ్చిన దాకా మీ ఇద్దరు కలిసే ఉండాలయా అన్నాడు. అలాగే నీకు మరణం వచ్చిన దాకా
ఏమన్నాడంటే, నా యందు మీ మాటలో మీ ఎందుగా నా మాటలుంటే మేము నీ యొద్దకు వచ్చి నివాసం చేస్తాం అన్నాడు యేసుక్రీస్తు. కాబట్టి పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉంటాడు, దేవుడు ఉంటాడు, క్రీస్తు ప్రభు మీకు తోడే ఉంటాడు. వాళ్ళతో అన్యోన్య సహవాసం ఇప్పుడు ఏర్పడింది. ఇక బ్రతుకున్నంతకాలం వాళ్ళ సహవాసం మానకూడదు. దేవునితో సహవాసం చేసేవాడు లోకంతో సహవాసం కూడా చేస్తాడా? చేయలేడు. ఇక అంతే. చేయడు కాదు, చేయలేడు. భార్యతో సహవాసం చేసేవాడు పరిస్థితి దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడు. భర్తతో కాపురం చేసే పరిస్థితి దగ్గరికి వెళ్తా వెళ్ళదు. అలాగే దేవునితో బాంధవ్యంలో ఉన్నవాడు ఇంకెక్కడికి కూడా పోలేడు. నిజంగా రక్షణ, నిజంగా వాక్యం వల్ల జన్మించినటువంటి వాడు అన్యోన్య సహవాసం అంటే ఎట్టుంటుందో ఎక్కువసార్లు చెప్తుంటాను నేను. పెళ్ళైన కొత్తలో మొదటి రోజు బయటికి బయలుదేరారనుకో, చేతులు పట్టుకొని బాడీ రాసుకొని కదలకుండా వదలకుండా వెళ్ళిపోతుంటారు. ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు అలాగే గడిచిపోతుంటది. ఒక 6 నెలలు 7 నెలల దాకా బాగా ఉంటుంది బంధం. ఈ లోపు మధ్యలో వాడు ఎంటర్ అవుతాడు. ఎవరు? అపవాది ఎంటర్ అవుతాడు. మీ అమ్మ రూపమో, మీ నాన్న రూపమో, డబ్బుల రూపమో, లేకపోతే ఇంకొక ఇన్ఫర్మేషన్ రూపంలో ఎంటర్ అవగానే నడిచి వచ్చావు ఏం చేసిందంటే, నువ్వు ముందు బదా వెనక వస్తానంటుంది. నీతో రాను నేనిక, నువ్వు కుదరదా, అలా ఈయన అంటాడు నీతో కుదరదు నేను. ఇక ఎడం దూరం పెరిగిపోతూ ఉంటుంది. ఇక దూరం ఫస్ట్లో పెళ్ళైన రోజు ఎట్లుంటుంది? పెళ్ళైన రోజు వాళ్ళు చేతులు కలిపి మీద ఇక్కడే ఉండండి అని చెప్తున్నాడు. లోకం ఏం చేస్తుంది మధ్యలో పరిస్థితులు? అలాగే బాప్తిస్మం మందు క్రీస్తు ప్రభువుతో జత పరిశుద్ధాత్మ నీలో నివాసం చేయటానికి, దేవుడు నువ్వు ఎక్కడ ఉంటావో, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండటానికి దేవుడు కోరుకొని అన్యోన్య సహవాసం నీకు ఇస్తే, పోగొట్టుకునేవాడు ఎట్టంటాడంటే భార్య ఎక్కడో భర్త ఎక్కడో తెలియట్లా. అందువలన భార్యాభర్తల బాంధవ్యము ఎంత పవిత్రమైందో, బాప్తిస్మం పొందినవాడు దేవునితో, క్రీస్తు ప్రభుతో, పరిశుద్ధాత్మతో ఎడతెగక జీవించి అన్యోన్య సహవాసంలో నడుస్తుంటే నువ్వు ఏం చేయాలో నీకు అర్థమైపోయింది. ఇంకెవడు నీకు బోధించాల్సిన అవసరం లేదు. వారి సహవాసం నీకుండి గ్రంథం చదువుతుంటే ఎలా చూడాలో, భార్యను ఎలాగ చూడాలో, భర్తను ఎలాగ చూడాలో, బిడ్డల్ని ఎలాగ చూడాలో, లోకంలో ఎలాగ జీవించాలో, ఒక పని ఎలాగ చేయాలో నీ పనిని చూస్తే స్పెషల్గా ఉంటుంది. అంతే, అందులో వంక పెట్టడానికి వీలు ఉండదు. అది బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తికి ఉండేటువంటి బాధ్యత. వివాహం చేసుకునేవాడికి ఎలాంటి అన్యోన్య బాంధవ్యం ఉండి దాని తర్వాత 24 గంటలకి అక్కడే ఉంటే, పనికి వెళ్ళకుండా ఉంటే పనికి వెళ్తాడు, వెళ్ళాడిక వెళ్ళిపోతాడు. ఇక ఆ బాంధవ్యమే. ఎక్కడున్నా ఏక మనసే. అది ఎంత దూరంలో ఉన్నా భార్యకి భర్తకి కనెక్షన్ ఎప్పుడు తెగిపోకుండా ఉండేటువంటి బాంధవ్యం ఎలాగ చూసుకోవాలో, మనం ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా దేవునితో క్రీస్తు ప్రభుతో బాంధవ్యం తెగిపోయేటట్టుగా ఇప్పుడు జీవంలో అంటుకట్టాడు నేను. ఆ జీవము వేరు కాకుండా పవిత్రతలో బ్రతుకుతూ నేర్చుకుంటూ వెళ్తూ ఉండేటువంటిది కొత్త జన్మ ఎత్తినటువంటి శిశువులు చేయాల్సినటువంటి పని. కాబట్టి టైం అయిపోయింది. వచ్చే వారం మరలా వివరాలు ఉన్నాయి. మీ దేహము దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది. మీరు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మీరు పరలోక పౌరులై ఉన్నారు. మీరు చనిపోతే మీకోసం పరలోకం సిద్ధం చేయబడింది. అలాంటి వ్యక్తి ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలి లోకంలో. ఎట్లా నడవాలంటే, ఇంతకుముందు బొమ్మ ఉండేది, అది సర్కస్ వాడు తీగ మీద ఎలా నడుస్తాడో అలాంటి నడక. సర్కస్లో చేసే వ్యక్తి చదువు రాదు, కానీ చిన్న పిల్లల చేత తీగ మీద నడిచి ఒక 50 అడుగులు 40 అడుగులు దాటి అవతలికి వెళ్తాడు. చూసారా? వెళ్ళేటప్పుడు ఏముంటుంది వాళ్ళ చేతిలో? పెద్ద కర్ర ఉంటుంది. చిన్న కర్ర తీసుకొని నడవమనండి. చిన్న కర్ర కానీ చేతిలో కర్ర లేకుండా కానీ ఎవడు నడవలేడు. ఎందుకని? బ్యాలెన్స్. అంటే కాళ్ళు కరెక్ట్గా అక్కడే నిలబడటానికి చేతిలో ఉన్న కర్ర ఏం చేసింది అంటే, నీ గరిబిని అభిని ఒకే చోట కాన్సన్ట్రేట్ చేసినట్టు చేతిలో బొంగు ఉంటుంది. ఇటు పడబోయాడనుకో ఇట్లా అంటాడు, ఇటు పడబోయండి ఇట్లా అంటుంటాడు. ప్రాక్టీస్ చేసి అవతలకి దాటుతాడు. జారితే ఆడబడతాడు, భూమి మీద పెడతాడు. ఇప్పుడు బాప్తిస్మం పొందిన వాళ్ళకి చేతిలో ఏం పెడుతున్నామంటే అపోస్తుల బోధ.
చేతిలో పెట్టేది కదా, అది హృదయానికి ఎక్కించుకోవాలి. లోపలికి సర్కస్ వాడు నడుస్తుంటే ఎలాగ బొంగు పెద్ద కర్ర ఎలాగ లోకం కింద పడకుండా ఆపుతుందో, నీ హృదయంలో ఏముండాలంటే అపోస్తులు బోధించిన కొత్త నిబంధన బోధ అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు రెండు తేటగా తెలిస్తే నువ్వు ఇక కింద పడవు. కింద పడవంటే ఏమర్థం? జారి మళ్ళా లోకంలోకి వెళ్ళిపో. జారి మరలా లోకంలో బతికకుండా లోకస్తులతో పాటు కలిసిపోకుండా ఉండాలంటే చేతిలో ఏముండాలి? కింద పడకుండా ఉండే సర్కస్ వాడికి పెద్ద కర్ర ఉండాలి. మనిషి హైట్కి కనీసం 3 రెట్లు 4 రెట్లు హైట్ ఉంటుంది కర్ర, అది బొంగు, అలాంటి కర్ర. అలాగే మన హృదయంలో ఇప్పుడు ఏముండాలి? బోధ ఉండాలి. అపోస్తులు చెప్పినటువంటి వాక్యము మన హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో, ఎంత పెద్ద వాక్యం ఉంటుందో నీ హృదయంలో, అంత అంత గొప్పగా దేవుని యందు క్రీస్తు అడుగుజాడలో నడుస్తావు. వాక్యం ఎంత ఉండదో కింద జారి పడిపోతూ ఉంటాడు, అటు ఇటు బలహీనుడై పడిపోతాడు. కాబట్టి వాక్యం అనే పాల వలన దినదినము ఎదిగి అభివృద్ధి పొంది ఆత్మలో క్రీస్తువును అనుసరించి నడిచేటట్టుగా పవిత్రతలో కొనసాగటానికి 3 వ్యక్తులు బాధ్యులై ఉన్నారు. మిగతా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరికీ ఆ బాధ్యతే ఉంది. మరలా మనం కూడా ఇప్పుడు ఒకసారి గతంలో బాప్తిస్మం పొందిన వారు మరలా ఈ సందేశం విని లోకంలో పడిపోతున్నామో లేకపోతే అన్యోన్య సహవాసం ఉందో లేదో. వివాహం సందేశం ఇప్పుడు వివాహం అయిన వాళ్ళకు కూడా సందేశం. అది వివాహం అయిన వాళ్ళకి కూడా ఏంటి సందేశం? నేను ఎలా ఉన్నాను, నా భార్య ఎలాగుంది, నా కాపురం ఎలాగుంది అనేది చెక్ చేసుకోవటానికి దేవుడు వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది అన్నాడు. ఒకవేళ ఏదన్నా తొట్టుపాటు జరుగుతుంటే తిరిగి వెనక్కి వస్తారండి. అలాగే ఇప్పుడు బాప్తిస్మం పొందిన వాళ్ళ పక్షంగా ఎలాగైతే ఇప్పుడు సందేశం వినబడుతుందో, ఆల్రెడీ బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళకు కూడా ఈ సందేశం వర్తించింది. ఏ స్థితిలో ఉన్నారో, ఒకవేళ మేము 10 ఏళ్ళు అయిందండి బాప్తిస్మం పొందంటే పసిపిల్లలాగా ఉన్నావా, ఎదిగావేమన్నా? అది ఇంపార్టెంట్. ఎదిగితే ఎలాగుంటుంది? స్వభావంలో మార్పు వచ్చింది, పనిలో మార్పు వస్తుంది, చూపులో మార్పు వస్తుంది, నీ ప్రతి వాటిలో తేడా రావాలి, క్రీస్తు సారూప్యం రావాలి. రాలేదనుకో నువ్వు మరుగుజ్జోడు అయిపోయావని అంటావు. పాలు ఇవ్వకపోతే తల్లి బిడ్డ ఎలాగుంటాడు? పాలు తాగకపోతే బిడ్డ ఎలాగుంటాడు? కాబట్టి మీకు స్థానిక సంఘంలో పాలు పట్టే కార్యక్రమం విస్తారంగా జరుగుతుంది. అందులో ఏమైనా లోపం ఉందా? ఏం లేదు. దాన్ని తాగటానికి తాగి బాల్యం నుండి పుట్టిన బిడ్డ బాల్యదశకు రావాలి, బాల్యదశ నుంచి యవ్వన దశకు రావాలి, యవ్వన దశలో యోధుడై దేవుని కొరకు పనిచేసేటువంటి రూపంలోకి రావాలంటే పాలు ప్రతిరోజు తాగుతుండాలి. 1 జ్ఞానాన్ని పెంచుకోవాలి, 2 ఆత్మ సంబంధమైన నడక ప్రవర్తన, జ్ఞానము ప్రవర్తన, జ్ఞానము ప్రవర్తన, ఈ 2 మ్యాచ్ అవ్వాలి. నేర్చుకున్నవి జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే బ్రతుకుతూ క్రీస్తు మరణం వరకు నమ్మకంగా జీవించి ఎప్పుడు చనిపోయినా ఏ ఉపద్రవం వచ్చి చనిపోయినా ఇక భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఇప్పుడు రాజులైన యాజక సమూహం. ఏమన్నారు? రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు ప్రజ కాదు, ఇప్పుడు ప్రజలయ్యారు. మీకు అది తెలుస్తుంటుంది వాళ్ళకి. మేము దేవుని కుమారులం అయిపోయాం, పరలోకంలో మా పేరు జీవగ్రంథంలో ఉంది, మేము ఇప్పుడు పరలోకం సంబంధించినటువంటి వ్యక్తులమే అనే ఆ మనస్సాక్షి మీకు రిప్లై ఇస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచనతో పరలోక పౌరులమని, పరలోకానికి సంబంధించినటువంటి ఆ గైడ్ ఇది, దాన్ని అనుసరించి భూమి మీద బ్రతుకుతూ జాగ్రత్తగా దేవుని యందు విశ్వాసాల నుంచి తొలగిపోకుండా ప్రేమ కలిగి ప్రేమతో నింపబడిన వాడే భూమి మీద జీవితాన్ని కొనసాగించాలని మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి మరోసారి మనవి చేస్తూ ముగిస్తాము.